అసలు గోవర్ధనగిరి పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎందుకు ఎత్తవలసి వచ్చిందో మీకు తెలుసా? ద్వాపర యుగంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు సంతృప్తి పరచడానికి గోకులంలోని ప్రజలందరూ ఇంద్రుడిని కోసం పూజలు నిర్వహించేవారు. అయితే అప్పుడు చిన్ని కృష్ణుడు వారితో, మనం గోపాలులం, గోవుల్ని పూజించాలి, కానీ ఇంద్రుడికి పూజలు ఎందుకు చేయాలి అని అనగా గోకులంలోని ప్రజలందరూ గోవులను పూజించడం మొదలుపెట్టారు. దాంతో కోపంతో రగిలిపోయిన ఇంద్రుడు భీకరమైన ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలను కురిపించసాగాడు. ఆ వర్షపు దాటికి చెట్లు వేర్లతో సహా ఓడిపోయాయి. ఉరుములు మెరుపులకి ప్రజలు, గోవులు భయభ్రాంతులయ్యాయి. దాంతో శ్రీకృష్ణుడు వారిని కాపాడడానికి గోవర్ధనగిరిని తన చిటికెన వేలితో ఎత్తగా అందరూ గోవర్ధనగిరి కిందకు వచ్చి చేరుకుంటారు. అయినా కోపం తగ్గని ఇంద్రుడు అలా 7 రాత్రులు 7 పగలు వర్షం కురుస్తూనే ఉంది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం 7 ఏళ్ల వయసులోనే ఏమాత్రం కదలకుండా గోకులంలోని ప్రజల కోసం, పశుపక్షాదుల కోసం 7 రోజులు చిరునవ్వుతో గోవర్ధనగిరిని మోస్తూనే ఉంటాడు. అలా మోయడంతో ఇంద్రుడు కూడా అర్థమవుతుంది ఆయన సాక్షాత్తు ఆ పరమాత్ముడే అని. జై శ్రీకృష్ణ.